హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు జాబ్ అప్డేట్ మరొకటి చూసుకుంటే మనకు తమిళ చూస్తారు కదా, జేఎన్యూలో అయితే మనకు పాథాలజిస్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే ఈ యొక్క పాథాలజిస్ట్ ఈ యొక్క దీనిలో విభాగంలో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం. సో మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది చూద్దాం మరి. సో కొత్త వ్యూవర్స్ ఎవరు ఉంటే తప్పకుండా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే సరిపోదు, తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసేటువంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. లేదు అనుకుంటే నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అక్కడైతే డైలీ పోస్ట్ అవుతాయి. ఇక్కడ మిస్ అయినా కానీ మీరు అక్కడైతే చూడొచ్చు. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు జేఎన్యూలో అయితే మనకు పాథాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జేఎన్యూ అంటే ఏంటి అసలు చూసుకుంటే మనకు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అనమాట. సో దీనిని జేఎన్యూ అంటారు. సో దీనిలోంచి మనకైతే పాథాలజిస్ట్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో చూసుకుంటే ఇక్కడ పార్ట్ టైంలో పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఓకేనా. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం మరి. సో మొత్తం మనకు వీళ్ళు భర్తీ చేస్తున్న పోస్టులు అయితే ఇవి వచ్చేసి పార్ట్ టైంలో వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అదే పాథాలజిస్ట్ విభాగంలో ఉద్యోగాలు అన్నమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మనకు క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ అయినా చేసి ఉండాలి, లేదనుకుంటే ఎండీ చేసి ఉండాలి, లేదనుకుంటే డీసీబీ లేదా డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. సో నేను చెప్పినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ అయినా కంప్లీట్ చేయొచ్చు, లేదనుకుంటే ఎండీ, లేదనుకుంటే డీసీబీ, డిఎస్పీ, లేదనుకుంటే డిప్లొమా లేదా దీనికి సమాన అర్హత కలిగినటువంటి మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, కనీసం 7 ఏడాది అనుభవం ఉండాలి. సో మీరు ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి, కోర్సులు కంప్లీట్ చేసి ఉండాలి. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ మీకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పకుండా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పాథాలజిస్ట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ మీరు మరి ఏ విధంగా ఉంటుంది, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అంటే చూసుకుంటే డైరెక్ట్ మీకైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేస్తారో డైరెక్ట్ వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మంచి ఛాన్సెస్, ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండి ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, షార్ట్ లిస్ట్ చేసి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేయండి. సో డైరెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మీకు షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో మంచి ఆపర్చునిటీ మనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అయితే పాథాలజిస్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.